నమస్తే. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ హీరోయిన్స్. అంటే ఇది చాలా రోజులుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు మాట్లాడాల్సొస్తుంది. ఎందుకంటే రాను రాను అది పెరుగుతోంది, హెచ్చవుతోంది. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరోకి పోటాపోటీగా ఒక పాత్ర చేసేవాళ్ళు. చక్కగా చక్కటి సంభాషణలు పండించేవారు. ఇప్పుడు హీరోయిన్‌లు ఒక 2 పాటలు వాళ్ళ యొక్క అర్థనైన ప్రదర్శన, సారీ నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. తప్ప ఏమీ ఉండటం లేదు. వాళ్ళు వాళ్ళ కెరియర్ లేదా డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ లాంగ్ రన్‌లో వాళ్ళ యొక్క గుర్తింపు, ఆ యొక్క పాత్రల గురించి ఎవరు మాట్లాడుకోరు. వాళ్ళు చేసిన అర్ధనగ్న ప్రదర్శన గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇక్కడ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, లిరిక్స్ రైటర్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రతి వాళ్ళు డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ ఆలోచించేది ఏంటి అంటే డబ్బులొస్తే చాలు వాళ్ళకి. అండ్ బాంబే నుంచి హీరోయిన్స్‌కి తీసుకుంటే వాళ్ళకి భాష అర్థం కాక వాళ్ళని దేనితో పోలుస్తున్నాడో కూడా వాళ్ళకి అర్థం కాదు అని వీళ్ళ ఒక ఆలోచన. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే మన ఫ్యామిలీస్ వాళ్ళందరూ మాత్రం సినిమాల్లోకి రాకూడదు. లేదా సినిమాల్లో ఉన్న టెక్నీషియన్‌గా అలా ఉండాలి తప్పితే హీరోస్‌తో రొమాన్స్ చేయకూడదు అనే ఆలోచన మనకుంటుంది. కానీ పక్క ఫ్యామిలీస్ నుంచి వచ్చే హీరోయిన్స్‌తో మాత్రం ఇష్టం వచ్చినట్టు రొమాన్స్ చేయడం, ఎలా పడితే అలా తాకటం, ముద్దు సీన్‌లు ఎక్సెట్రాలు. ఇది చాలా చాలా వివాదాస్పదమైన అంశం. దీని గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. సెక్షువలైజేషన్ ఇస్ వాట్ బీయింగ్ ఇస్ డన్. ఇది లిటరల్‌గా సాఫ్ట్ పార్న్. నేను ఇలా అన్నానని ఎవరు ఏమి అనుకోవద్దు. కానీ ఎందుకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పటికీ చాలామంది పంపించడానికి భయపడతారు అంటే, ఎవరో కొద్దిమంది రీసెంట్‌గా సాయి పల్లవి ఇలాంటి హీరోయిన్స్ తప్ప, నిత్యా మీనన్, మిగతా వాళ్ళందరూ కూడా స్కిన్ షోనే చేయబడుతున్నారు. మీరు రీసెంట్‌గా వచ్చిన అన్ని సినిమాలు, ఎస్పెషల్లీ పెద్ద సినిమాలో చూడండి, లిరిక్స్ ఎలా ఉన్నాయి. ఒక్కొక్క పాట ఆబ్జెక్టిఫికేషనే. అందులో ఎస్పెషల్లీ ఒక పాట అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట ఉంది. ఆ పాట గురించి మనం విడిగా మాట్లాడుకుందాం. దాని మీద వానరసేన వాళ్ళు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు. కానీ ఏం లాభం చెప్పండి? మనిషిలో మార్పు రావాలంటే ఫైల్ చేయాల్సిన కేసు మాత్రమే కాదు, వాళ్ళ మానసికత మారాలి. సో నేనేమంటున్నానంటే, ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ విమెన్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరు చేయరు కదా, అలాంటప్పుడు బయట ఆడవాళ్ళని మీరు ఎలా చేస్తారు? సో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. జస్ట్